దగ్గుమల్ల ప్రసాదరావు ఖండించారు. చంద్రగిరి నియోజకవర్గంలో నియంతృత్వ ధోరణి కొనసాగిస్తోందని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేయాల్సిన పోలీసులు వైసీపీ పార్టీ తరపున చెప్పినట్లుగా వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. నిన్న తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు కేసులు నమోదు చేశామని చెప్పి అంటున్నారు. కానీ పూర్తిగా పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి ఏదైతే దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నామనే దాని కూడా పోలీసులు ఎటువంటి సమాచారం తెలపకపోవడం చాలా శోచనీయం అని చెప్పేసి ఏదైతే తిరుపతి ఇటు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చిత్తూరు ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన మరీ దారుణం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ వద్ద సుమారు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కానీ అటువంటి ప్రాంతంలో వీరు ఒక్కసారిగా అంతమంది అక్కడికి బీరు బాటిళ్ళు, మరోవైపు సుత్తి రాళ్ళు కట్టెలు తీసుకొని వచ్చి ఆయనపై అంటే ఎమ్మెల్యే అభ్యర్థి నానిపై దాడి చేయడం ఎలా తీసుకోవచ్చు? ఇది పోలీసులు అవతల వ్యక్తి పక్కా ప్లాన్తో చేశారండి. ఇది ఆ మారణాదాయాలన్నీ తీసుకొని ప్లాన్ ప్రకారం వచ్చారు. పోలీసులు దాన్ని అలౌ చేశారు. చేసింది కాక ఇప్పుడు వాళ్ళు దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా దాడి చేయించుకున్న వాళ్ళని బైండ్ ఓవర్లు వేసి పెడుతున్నారు. ఇదే విషయం మనం వీళ్ళందరికీ చెప్తున్నాం. హైర్ అథారిటీ దృష్టి తీసుకెళ్తాం. పీస్ఫుల్గా లెక్క చేద్దాం. ఎక్కడ కూడా ఈ అహింసకు తావులేదు ప్రజాస్వామ్యంలో. ఇది ప్రశాంతమైన నియోజకవర్గం. అది ఈ ప్రశాంతవంతమైన వాతావరణంలోనే చేయిద్దాం. ఇట్లా గొడవలు జరిగితే మాత్రం ప్రజలు ఊరుకోరండి. ఇంకా ఎలా తీసుకోవచ్చు సార్? మరోవైపు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు సంబంధించి చిత్రీకరిస్తున్నటువంటి మీడియాను సైతం దాడి చేసిన పరిస్థితి. మరోవైపు ఆయన పైన దాడి చేసిన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఎలా తీసుకోవచ్చు? ఇదంతా నియంతృత్వ ధోరణులండి. ఎలక్షన్ జరిగిన దాకా పీస్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు ఓడిపోతారని తెలియగానే అందరి మీద దాడి చేస్తున్నారు. దాడి చేసి కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న ఆయన పైన దాడి జరిగిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ముఖ్యంగా టీడీపీ నాయకుల్ని బెదిరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏ విధంగా తీసుకోవచ్చు టీడీపీ నాయకుల్ని బెదిరిస్తుంది? ఇదంతేనండి. ఇదంతా ప్రజాస్వామ్యానికి నష్టం. ఇది నియంతృత్వ ధోరణులు కనపడుతున్నాయి. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది ఇక్కడ పరిస్థితి. పూర్తిగా ఏదైతే ఆయనకి సంబంధించి ఇట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కేవలం వైసీపీ పార్టీకే పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ అరుణ్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.